హాయ్, నేను మీ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ యోగేష్ మంది ఫ్రమ్ ఎన్ఐడి హాస్పిటల్. చిన్నపిల్లల్లో ఆస్మా యొక్క కారణాలు ఏమిటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని డయాగ్నోస్ చేయడం ఎలాగా, వాటికి కావాల్సిన ట్రీట్మెంట్, ఇది పిల్లల్లో జీవితకాలం ఉంటుందా లేదా కొంత వయసులో తగ్గిపోతుందా అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో ఆస్మా రావడానికి గల కారణాలు ఏమిటి అనగా జెనెటికల్ రీజన్స్, అలాగే ఇతర కాజెస్ ఏమిటంటే అలర్జిక్ డిసీజెస్, ఎగ్జిమా లాంటి కారణాల వల్ల కూడా ఆస్మా లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంకా కొంతమంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు టొబాకో స్మోకింగ్ కి కానీ లేదంటే వెహికల్ పొల్యూషన్స్ వల్ల కూడా ఆస్మా యొక్క సిమ్టమ్స్ అన్నవి అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్మా యొక్క లక్షణాలు దగ్గు, ఆయాసపడడం, వీజింగ్ అంటే పిల్లికూతలు, ఛాతి పట్టేసినట్టు ఉండడం లాంటి లక్షణాలు కనపడవచ్చు. దీన్ని ఎలాగా మనం ఐడెంటిఫై చేస్తాం? ఆస్మా అనేది ఒక క్లినికల్ డయాగ్నోసిస్. సో ఈ ముందు చెప్పిన లక్షణాలు ఉన్న పిల్లల్లో చూసుకొని దాన్ని బట్టి ఆస్మా కింద డయాగ్నోస్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్రే ఒకటి మరియు స్పైరోమెట్రీ అని చెప్పి లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఆస్మా అన్నది కొంతమంది పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ తగ్గడం జరుగుతుంది, కొంతమంది పిల్లల్లో మాత్రం అది అడల్ట్ లైఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఆస్మాలో ఉండే ట్రీట్మెంట్స్ ఏమిటి? సో ఇన్హేలర్స్ వాడతాం, ప్రోటాహెలర్స్, నెబులైజర్స్, అదర్ సిరప్స్, మెడికేషన్స్ ఉంటాయి. సో వీటిని ఎలా వాడాలి, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నది మీ యొక్క పిల్లల వైద్యులు కానీ పల్మనాలజిస్ట్ కానీ సంప్రదించి తీసుకోవాల్సిన అవసరం ఉంది.